కానీ తెలుగుదేశం పార్టీకి నిరుద్యోగ వృత్తి అనే ఒక హామీ ఒక పేటెంట్ హక్కులా కొనసాగుతుంది సార్. 2014లో చెప్పారు, అప్పుడేదో కొంతమంది తీసుకున్నారు, ఇచ్చారు. అది నమ్మే మళ్ళీ మాకు వస్తుందేమో అని అయితే ఆశపడ్డ మాట అయితే వాస్తవమే. కానీ 2 ఏళ్ళైనా దాన్ని ఊసెత్తట్లేదు. ఇప్పుడు ఏమన్నంటే ఉద్యోగాలు ఇస్తున్నావు అంటున్నారు. ఉద్యోగాలు ఇస్తే ఇంకా నిరుద్యోగులకి దాన్ని ఆ నిష్పత్తి చూసుకుంటే 2 ఒకటి అవ్వదు కదా. దాని మీద సమాధానం చెప్పాలా వద్దా? 2009లో కూడా ఉంది నిరుద్యోగ వృత్తి. వాళ్ళు ప్రతిసారి చెప్తారు అది. 2009లో నగదు బదిలీ పథకాలు కూడా పెట్టారు. అప్పుడు వాళ్ళు ప్రతిసారి పెడతానే ఉంటారు. అది ఆచరించేది. క్రిందటిసారి కూడా ఎలక్షన్స్ 6 నెలల ముందో ఏడాది ముందో ఇచ్చారు. అది ఓన్లీ కార్యకర్తలకి. అది కూడా 2000 అని చెప్పి చివరికి 1000. అవి జరిగేది కాదని వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి పథకాలు కంటిన్యూ అయినా ఇప్పుడు అమ్మఒడి ఉంది, ఇప్పుడు తల్లికి ఇలా అయినా నిరుద్యోగ వృత్తిని జగన్ కంటిన్యూ చేయలేదు. మళ్ళీ టీడీపీ వస్తేనే నిరుద్యోగ వృత్తి వస్తుంది అనేది నిరుద్యోగంలో ఒక భావన ఉండేది. ఇప్పుడు అది మైనస్ అవుతుందా అంటున్నాను నేను. నేననేది వాళ్ళ కార్యకర్తే కదా అది తీసుకునేది. బయటోడికి ఎందుకు ఇస్తారు వాళ్ళు? అంతేనా? కార్యకర్తలకు కొత్తగా అసంతృప్తే ఉంది. మళ్ళీ ఎలక్షన్స్ టైంలో వస్తాయి, ఇస్తారేమోలే, ఓ ఏడాది ముందో ఏమో అన్నటువంటి చూసుకుంటారు వాళ్ళు. ఇచ్చిన ఇవ్వకపోయినా సంతృప్తే కార్యకర్తలు అంతే. సార్, నిజంగా హామీల విషయంలో వీళ్ళు పెట్టిన ఒక బుక్లెట్, డిజిటల్ బుక్లెట్ విడుదల చేశారు, అది తీసుకుని వెళ్తున్నారు. అది చూసి చదివి నమ్మే వాళ్ళు ఎంత